లేవండి. గుడ్ మార్నింగ్. హాయ్, మళ్ళీ కల. అయ్య బాబోయ్, ఊరు దేవుడు. ప్రేమ్, వెల్కమ్ హోమ్. హలో అంకుల్. ప్రేమ్, ఆంటీ, ప్రేమ్ బావ వచ్చాడు. వచ్చేసాడా? అమ్మా, వీటికేం తక్కువ లేదు. ప్రేమ్, నువ్వు కిందటి సెలవులకి ఇంటికి రాలేదు కదా, అమ్మ కోపంగా ఉంది. అత్తయ్య, అమ్మ కోపం నాకు తెలియందా? బావగారు, ఏ ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర నవ్వుల బిందు వడ్డించబడుతుందో, ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళ తమ చేతులతో దగ్గరుండి ప్రేమతో భోజనం వడ్డిస్తారో ఆ ఇల్లే స్వర్గం అవుతుంది. బావగారు, ది ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్, ఈట్స్ టుగెదర్, Stays together, stays together. ఇదిగో ప్రేమ్, నీకు ఇష్టమైన హల్వా. థ్యాంక్స్ అమ్మా. మమ్మీ, మాకెప్పుడు ఇంత ప్రేమతో తినిపించలేదు. అలాగా? మనకు అత్తయ్య ఉంది కదా. ఓ అత్త కొడుక, ఇదిగో. అలాగే ఇవి కూడా వేసుకో ప్రేమ్ బావా, వేడి వేడి సమోసాలు. థ్యాంక్ యూ. ఆ చేతోనే నాకు వడ్డించు. తమరికి కావాలా? తప్పకుండా. నాకు స్వీట్ కంటే కాస్త ఘాటుగా ఉండేవే ఇష్టం. ఆనందన్నయ్య, టీ తీసుకుంటారా? నో థ్యాంక్స్. ప్రేమనకి వద్దు. అరే వద్దంటావేటి, నువ్వు సర్వ్ చేయి. క్యా సీన్ హై. అలవాటు చేసుకోవాలి ప్రేమనయ్య. ఇక మీద లైఫ్ లాంగ్ అన్ని తనేగా వడ్డించాలి. ఏమంటావు? అరే ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో. నువ్వా? తమరి కోసమే వచ్చాను. నా కోసమా? మావయ్య గారు నిన్ను పిలుస్తున్నారు. బై ది వే, ఈనాటి ఈ బంధం ఏనాటిదో ఏనాడు పెనవేసి ముడివేశాను. వెళ్ళు వెళ్ళు. ప్రేమ్ బాబు, ఆడపిల్ల మనసులో భావం కళ్ళలో తెలుస్తుంది. ఈరోజు మన ప్రీతి కళ్ళల్లో నువ్వే ఉన్నావు. కళ్ళు తెరిచి ఒక్కసారి అద్దంలో చూసుకో, ఎంత బాగున్నావో ప్రీతి వదిన. హాయ్, శృంగారంలో ఎంత మాయంది. ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? బాల్య స్మృతులా? కాలం ఎంతో త్వరగా గడిచిపోతుంది కదా. గడిచిపోయింది కూడా తెలియకుండా గడిచిపోతుంది. చూసావా, నువ్వు నిన్న కాక మొన్నొచ్చావు, మళ్ళీ రేపు ఉదయం వెళ్ళిపోతున్నావు. మనం ఏడాదికోసారి కలుసుకుంటాం స్వప్న. మిగిలిన టైం అంతా నేనిక్కడ, నువ్వక్కడ. అలాగా? నీకో మాట చెప్పంటావా? అడగక ఇచ్చిన మనసే ముద్దు, అంది అందని అందమే ముద్దు, విరిసి విరిగిన పువ్వే ముద్దు, తెరిసి తిరిగిన మమతే ముద్దు. వా, ఏం థాట్! నేను నిన్నొకటి అడుగుతాను, అపార్థం చేసుకోవు కదా? చూడు, ఇవాళ నీతో మనసు విప్పి మాట్లాడడానికే వచ్చాను. ఏమిటో అడుగు. ఏమిటో అడుగు. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నువ్వు నాతో చాలా చనువుగా ప్రవర్తిస్తున్నావు. చీటికి మాటికి వేళాకోళాలాడుతున్నావు. కావాలని చేస్తున్నావా, లేదా నీ మనసులో ఏమైనా ఉందా? అంటే
ఏంటి నీ ఉద్దేశం? ఏమీ లేదు. గుడ్ నైట్. ఒకవేళ ఇదే ప్రశ్న నేను నిన్ను అడిగితే? ముందు ప్రశ్న అడిగింది నేను. ఏమిటా ప్రశ్న? అదేం ప్రశ్న రాత్రంతా ఆలోచించు, తెల్లారేకి సమాధానం చెప్పు. ఆగు. గాడ్, ఈ రాత్రి ఎప్పుడు తెల్లారుతుంది? హల్వా చాలా బాగా చేశావు. మొట్టమొదటిసారి చేశాను. నచ్చుతుందో లేదని భయపడ్డాను. ప్రీతి, నా కోసం మళ్ళీ చెయ్యి. మమ్మీ అటు చూడు. వావ్, ఏంటి నెమలా? కాదు ఏనుగు, చూడు. ఏనుగా? ఈ ప్రేమ అనే విచిత్రమైన వ్యక్తి ఒక్కోసారి గుర్రం మీద వస్తాడు, ఒక్కోసారి ఏనుగు మీద వస్తాడు. రా, మనం కూడా ఏనుగు మీద సవారీ చేద్దాం. రండి పిల్లలు, రావద్దునా? మేము ముందుకెళ్తాం. ప్రీతి, నువ్వు కూర్చో. ఓహో వదినా, ఛాన్స్ కొట్టేశావు. ప్రేమనయ్య చెయ్యండి. కమాన్ కమాన్, అందరు కూర్చోండి. పద 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 పద, కూర్చుందాం కూర్చుందాం. హౌస్ ఫుల్. మరి నేను ఎక్కడికి వెళ్ళను? ఇక్కడికి రా. పదండి పదండి, అందరూ చేతులు గట్టిగా పట్టుకోండి. ఇదిగో బాబు, జాగ్రత్తగా ఎక్కించు, కింద కింద పడేకు. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. కమాన్. అడవి రావడం ఏనుగులాగుంది, దేవుడా రక్షించు. వెన్నెల రాత్రి ఆనందమే వేరు. అన్నయ్య, బయట కరెంట్ ఉంది, మన ఇంట్లోనే పోయినట్టుంది. భలే తమాషాగా ఉందే. నేను వెళ్ళి చూసొస్తాను. ప్రీతి, కరెంట్ వచ్చేసింది అన్నయ్య. నేనే తీసుకొచ్చాను. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సాధనకయ్య, నీకు ముందు ఒక అబ్బాయి, తర్వాత అమ్మాయి. కంగ్రాచులేషన్స్. ఇదేం ఫార్ములా బాబు గారు? వినోద్, ఇందులో తమాషా ఉంది. ఈ ఉంగరం నిలువుగా తిరిగిందంటే కొడుకు, గుండ్రంగా తిరిగితే కూతురు. ఒకవేళ తిరగకపోతే ఇంకో ఫుల్ స్టాప్. ఏం సైంటిఫిక్ మెథడ్ కనిపెట్టారు బాబు గారు. చాలే వదిలే, ఈయనకిదో వ్యసనం. అక్కడ ఇక్కడ నేర్చుకున్న మిడిమిడి జ్ఞానం అందరి మీద ప్రయోగిస్తుంటారు. మేడం, మనిషి అన్నాక ప్రతి కొత్త విషయాన్ని కుతూహలమైన దృష్టితో చూడాలి. మన విషయంలో నా చూస్తే నిజమైందిగా. ఆ రారా ప్రీతి, నువ్వు రా. వద్దంటావేంటి? చెయ్యి చూపించు.
చూసావా అందరికి ఇంట్రెస్ట్ వచ్చేసింది. థ్యాంక్ యూ. హాయ్ ప్రీతి మేడం, నీకు చిన్నారి పొన్నారి స్వీట్ లిటిల్ బాయ్ సంతోషమేనా? ఆహా స్వప్న, ఇప్పుడు ఇక నీ ఉంతే రా. కమ్ కమ్ కమ్. కొడుకు. ఓకే మ్యాన్. yes కూతురు. వావ్. కొడుకు కూతురు కొడుకు కూతురు కొడుకు కూతురు కొడుకు కూతురు కొడుకు కూతురు కొడుకు కూతురు కొడుకు. అన్నయ్య నా వల్ల కాదు. స్వప్న, నేను ఊరికన్నాను. థ్యాంక్ యూ బావగారు. ప్రేమ్, ఇవిగో లడ్డూలు జంతికలు బ్యాగులో పెట్టుకో. థ్యాంక్స్ అమ్మా. ఇవి నేను కాపు చేసింది. వదినా నువ్వా? ప్రీతే తయారు చేసింది. ఇవి మీ ఫ్రెండ్స్కి ఇస్తే మాత్రం ఒప్పుకోను. ఎప్పుడు వస్తావు? ఇప్పుడు ఏం చెప్పగలనమ్మా? వాడి పరీక్షలు అయ్యే వరకే కదమ్మా, ఆ తర్వాత నీతోనే ఉంటాడుగా. ప్రేమన్నయ్య, ఓ పని చెయ్యి, రోజు ఓ లవ్ లెటరు ప్రీతి వదినకి బదులు ఆ అమ్మకి రాస్తూ ఉండు. కొట్టేనంటే ప్రేమ్, ఫ్లైట్కి టైం అయింది, త్వరగా వచ్చే. పదమ్మా. ఒక్క నిమిషం, నువ్వురా, నీ పని చెప్తా. అమ్మా. రా. వెళ్దామా? నువ్వు ఉండు. మీరు చెప్పినా కూడా సాధనక్క స్థానాన్ని నేను తీసుకోలేను. కూర్చోండి. మన మధ్య ఏ బంధం లేకపోయినా మనసులో అనుభూతుల్ని పంచుకునే అనుబంధం ఉంది, అవునా? సాధనక్కయ్య గురించి దిగులు పడకండి. తన డెలివరీ బాధ్యత నేను తీసుకుంటాను.